కామారెడ్డి నియోజకవర్గంలోని రాజంపేట మండలంలోని శివాయిపల్లి గ్రామ వినాయక యూత్ అసోసియేషన్ మాల సంఘం సభ్యులు ఆహ్వానం మేరకు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనంతరం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం లేని ఊరు లేదని, ఆయనను గౌరవించని కులం గాని ఎక్కడా లేదన్నారు. ఆయన భారతదేశ రాజ్యాంగ నిర్మాతను రచించిన గొప్ప మేధావి అని అన్నారు. అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జరిగింది. గ్రామ పెద్దలందరూ రావాల్సిందిగా అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అర్థం లేదండి, ప్రజలందరూ మనం చూసి నీకు వచ్చారు, మనమే అర్థం ఉండదు. సుధా ఇట్రండి, ఇట్లా మందికి ప్రభాకర్ అన్న దోత ప్రజలు చేయాల్సిందిగా. అలాగే స్నాప్ జస్ట్ నేను తీసుకుంటే నేను తీసావు. దయచేసి ఇక్కడ జెండా కార్యక్రమం ఆవిష్కరణ జరిగింది. అన్న వీడియో చాలా వైస్ ప్రెసిడెంట్ గారు కొబ్బరికాయ కొట్టారు. నెక్స్ట్ మన కార్యవర్గ సభ్యులు కొంచెం గవర్నమెంట్ సహకరించాలి. సార్ ద్వారా ప్లీజ్ కొద్దిగా వెనుకకుండండి. అన్న పూలదండతోనే అంబేద్కర్ గారిని సత్కరించడం జరుగుతుంది. పెద్దలు వెంకటరమణారెడ్డి గారు అన్న పెద్దలు దైవ సమానులు నేటి రోజున మన అంబేద్కర్ డాక్టర్ బిఆర్ విగ్రహ అంబేద్కర్ సందర్భంగా గజమాల వేసి సత్కరించడం జరుగుతుంది. అందరూ కూడా పెద్ద ఎత్తున చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా చెప్పండి కొట్టాలి. నిట్టూరు ప్రభాకర్ రావు గారు వచ్చిన 2 సార్లు అని వేడుకుంటున్నాను. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన విగ్రహం లేని ఊరు కానీ, ఆయనను గౌరవించని కులం కానీ ఎక్కడ లేదు. ఎందుకు అని అంటే ఆయన ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కుల మతాలకు సమానత్వాన్ని ఇవ్వాలి, వెనుకబడుతనం ఉన్నటువంటి వ్యక్తులు ముందుకు రావాలి, చదువుకోలేని వాళ్ళు చదువుకోవాలి అనే ఆలోచన మీద ఈ భారతదేశానికి ప్రజాస్వామ్యయుతంగా ఇవాళ ఆయన రాజ్యాంగం రాశారు. ఆయన ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా అందరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఏదున్నా ఒకరి పేరు కోసమే ఇంకొకరిని బదనాం చేయాల్సిన అవసరం లేదు. ఏదున్నా ఏ వ్యక్తి